back to my channel Sony's Diary. For people new, my name is Sushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon. So further notifications are vachestayi. You can watch all my further videos. So inkenduku late, go subscribe now. So nenu akka Sindhu kalsi we are going to again Begum Bazaar. So షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో బేగం బజార్కి మాతో పాటు మీరు కూడా రండి. ఏమేమి షాపింగ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది తెలుసుకోండి. మీరు కూడా మాతో పాటు ఎక్సైటెడ్గా ఉండి వ్లాగ్ మొత్తం చూసేసేయండి. లెట్స్ గో, ఐ విల్ మీట్ యు దేర్. నేను ఇప్పుడు నా బెస్టీ వెడ్డింగ్ ఉంది, దానికి షాపింగ్, అండ్ అక్కేమో సుహాన్ బర్త్డే ఉంది కదా, దానికోసం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో, వెళ్ళిపోదామా? పదండి. ఈ వీడియో సుహాన్ బర్త్డే కన్నా ముందు షూట్ చేసింది, అంటే పెళ్లి కన్నా ముందు. మేము ఫైనల్గా బేగం బజార్ రీచ్ అయిపోయాం. ఇక్కడ అజీజ్ ప్లాజా కూడా ఉంటుంది, అందులో మనకి స్టేషనరీ గిఫ్ట్స్ ఐటమ్ కూడా దొరుకుతాయి. అండ్ అదే కాకుండా మళ్ళీ నగరీ మార్కెట్లో అన్ని జ్యువెలరీ ఐటమ్స్ దొరికేస్తాయి అనమాట అక్కడ. హలో, ఈ వీడియోని ఇలానే కంటిన్యూ చేసే కన్నా ముందు క్విక్గా ఐ వాంట్ షేర్ యూ సంథింగ్. అదేంటంటే నా స్కిన్కి అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. రీసెంట్గా నేను నా బెస్టీ వెడ్డింగ్ అటెండ్ అయ్యాను. మీ అందరికీ తెలుసు కదా, నా బెస్టీ వెడ్డింగ్ సిరీస్ కూడా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందులో నేను గెట్ రెడీ విత్ మిస్ చేసినప్పుడు అందరు నా స్కిన్ ఎంత గ్లోయిగా ఉంది, అలా ఎలా ఉంది, అసలు ఒక యాక్ని కానీ స్పాట్ కానీ ఏం లేదు, ఎలా అని. సో అందరిలాగానే నేను కూడా స్కిన్ కన్సర్న్ తోని చాలా బాధపడేదాన్ని. లైక్ యాక్ని కానీ, డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ కానీ నాకు కూడా ఉండే. నేను చాలా బ్రాండ్స్ ట్రై చేశాను, చాలా స్కిన్ ప్రొడక్ట్స్ ట్రై చేశాను. ఏది వర్కౌట్ కాలేదు అనిపించింది. లైక్ వి కాంట్ గెట్ పర్మనెంట్లీ క్యూర్డ్ అనిపించేది నాకు. నేను చాలా ప్రొడక్ట్స్ అయితే ట్రై చేశాను. మార్కెట్ లో ప్రొడక్ట్స్ అన్ని, బ్రాండ్స్ అన్ని ఎలా ఉంటాయంటే మన అందరికి యూనివర్సల్ గా ఉంటాయి అనమాట. పర్టికులర్ నీ కోసం రెడీ చేయరు కాబట్టి. సో అందరికి ఒకటేలాగా ఉంటాయి. బట్ మన స్కిన్ కన్సర్న్ కి రిజల్ట్స్ కావాలి అంటే ఇంకెలా, ఏం ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ this brand called Cure Skin. ఈ క్యూర్ స్కిన్ బ్రాండ్ గురించి మీకు కూడా క్విక్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి, ఏంటి అనేది. అండ్ నేను క్వైట్ సమ్ టైమ్ నుంచి అది ట్రై చేస్తూ వచ్చాను. అండ్ నాకైతే చాలా అమేజింగ్ రిజల్ట్స్ చూపించింది. అండ్ దాని వల్ల నాకైతే చాలా హెల్ప్ అయింది. మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను మీతో కూడా ఇది. ఓకే, ఫస్ట్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. క్యూర్ స్కిన్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫన్ అండ్ నైస్ యాప్ అనమాట. సో డౌన్లోడ్ చేసుకున్నాక మీ పేరు అండ్ మీ నెంబర్ తోని రిజిస్టర్ అవ్వండి. ఆఫ్టర్ మీరు రిజిస్టర్ అయిపోయాక యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ స్టెప్ అనమాట. ఏంటంటే మీ కన్సర్న్ ఏంటి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ని ఉన్నాయా మీకు, పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్ ఎక్సెట్రా ఇలా ఉంటాయి కదా. మీ పర్టికులర్ ఒక్కొక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది. సో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీ గోల్ ఏంటి కూడా అడుగుతుంది. లైక్ ఐ వాంట్ క్యూర్ మై పిగ్మెంటేషన్, ఐ వాంట్ క్యూర్ మై డార్క్ స్పాట్స్, ఐ వాంట్ క్యూర్ మై డార్క్ సర్కిల్స్ ఎక్సెట్రా ఇలా ఉంటాయి కదా. సో అది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అక్కడ. నాట్ ఓన్లీ మీ కన్సర్నే కాకుండా నాకు హెల్తీ స్కిన్ కావాలి, ఏం కన్సర్న్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, లైక్ నాకు హెల్తీ స్కిన్ కావాలి, బెటర్ లుకింగ్ స్కిన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అది. ఆఫ్టర్ దట్ మీరు లైవ్ గా డర్మటాలజిస్ట్ తోని చాట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యాప్ అనమాట. నార్మల్ గా మనం బయటకు వెళ్ళి డర్మటాలజిస్ట్ కలిస్తే చాలా ఫీజు ఉంటుంది కదా, బట్ ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యాప్ లో ఈజీగా ఫోన్ లో వచ్చేస్తుంది. మనకి ప్రాసెస్ అంతా అండర్ డర్మటాలజిస్ట్ రికమెండెడ్ ఉంటుంది అండ్ స్కిన్ డాక్టర్ రికమెండ్ చేసిందే ఉంటుంది. సో నేను పర్సనల్ గా చాట్ చేసింది. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ అటాచ్ చేస్తాను. యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ ఆల్సో మీకు కూడా అర్థం అవుతుంది ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. సో ఇక్కడ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో మీరు లైవ్ గా డర్మటాలజిస్ట్ తో మాట్లాడొచ్చు. అండ్ ఆల్సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ గా ఉందో ఆ లాంగ్వేజ్ ని కూడా చూస్ చేసుకుని అందులో కూడా మాట్లాడొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇంగ్లీష్ చూస్ చేసుకొని సో అందులోనే చాట్ చేశాను అనమాట డర్మటాలజిస్ట్ తోని. అండ్ ఇక్కడ మనం లైవ్ గా డర్మటాలజిస్ట్ తో మాట్లాడుతూ మన స్కిన్ కన్సర్న్స్ అన్ని షేర్ చేసుకోవచ్చు. అట్లాగే డర్మటాలజిస్ట్ కూడా మనకి ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మీ స్కిన్ కండిషన్ ఏమైనా ఉందా, మీరు ఏమైనా మెడికేషన్ మీద ఉన్నారా, ఆర్ మీకు ఏమైనా బ్యాడ్ హిస్టరీ ఉందా స్కిన్ కి, ఇట్లా ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై. ఎందుకంటే అట్లా మన స్కిన్ కన్సర్న్ గురించి అడిగి అలా మన గురించి తెలుసుకొని వాళ్ళు బెటర్ గా వర్క్ చేసి మన కండిషన్ క్యూర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. అండ్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలని కూడా చూస్తున్నారు కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట ఇలా. ఆఫ్టర్ దట్ పిక్చర్స్ అడుగుతారు. మన ఫ్రంట్ ఫేస్ ఒకటి, సైడ్ ఫేస్ ఒకటి, 2 పిక్చర్స్ అడుగుతారు అనమాట. మనం యాప్ లోనే ఆ పిక్చర్ తీసుకొని వాళ్ళకి పంపొచ్చు. సో ఆ 2 పిక్చర్స్ పంపినాక వాళ్ళు ఏం చేస్తారంటే డిటెక్ట్ చేస్తారనమాట. రెడ్ సర్కిల్స్ లో మనకి ఎక్కడెక్కడ స్కిన్ కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళు డిటెక్ట్ చేసి మనకు పంపిస్తారు. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యాప్. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ డర్మటాలజిస్ట్ మనకు రెడ్ సర్కిల్స్ లో అన్ని డిటెక్ట్ చేశారు కదా మన స్కిన్ కన్సర్న్స్. అండ్ దాని బేస్ మీద మనకు కస్టమైజ్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మీ పర్టికులర్ స్కిన్ టైప్ కి, మీ పర్టికులర్ స్కిన్ కన్సర్న్స్ కి ఆ కస్టమైజ్ కిట్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ కి డిఫరెంట్ స్కిన్ టైప్ ఉంటుంది అండ్ డిఫరెంట్ స్కిన్ కన్సర్న్స్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజ్ కిట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యాప్. అండ్ ఎవ్రీ యూజర్ విల్ గెట్ దే పర్సనల్ కస్టమైజ్డ్ కిట్ విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ కదా. ద రీజన్ ఈ కస్టమైజ్ స్కిన్ కేర్
రొటీన్ కిట్ నాకెందుకు అంత బాగా వర్క్ చేసింది అంటే ఫస్ట్లీ ఇది డర్మటాలజిస్ట్ డైరెక్ట్ గా రికమెండ్ చేసింది అండ్ అదే కాకుండా ఇది నా పర్టికులర్ స్కిన్ టైప్ అండ్ స్కిన్ కన్సర్న్ మీద వర్క్ చేసి పంపించింది కాబట్టి ఒక కిట్ రెడీ చేసి అది నాకు చాలా బాగా వర్క్ చేసింది అనమాట. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ చూపించింది. ఆల్సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే చూపించింది విచ్ ఈస్ వై ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకైతే నేనేం ఎక్స్పెక్ట్ చేసినానో అవే రిజల్ట్స్ చూపించింది అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు. అండ్ ఆల్సో యూ గైస్ కెన్ ఆల్రెడీ సీ ద చేంజెస్ ఇన్ మై ఫేస్ అండ్ స్కిన్, యూ కెన్ సీ దట్ గ్లో అండ్ ఆల్ దట్. సో నేను ఇంకా మోర్ అప్డేట్స్ నా అప్కమింగ్ వ్లాగ్స్ లో కూడా ఇస్తాను. సో ఆఫ్టర్ మీకు వచ్చిన పర్సనలైజ్ కిట్ ని మీరు కొనుక్కున్నాక ఈ యాప్ మనకి ఫ్రీ సర్వీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నాకు తెలిసి ఏ అదర్ బ్రాండ్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయదు విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ క్యూర్ స్కిన్ బ్రాండ్. సో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి డర్మటాలజిస్ట్ కన్సల్టెంట్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ సర్వీస్ అండ్ వాళ్ళు ఏంటంటే మన స్కిన్ ఇంప్రూవ్ అవుతుందా, రిజల్ట్స్ చూపిస్తుందా, ఇవన్నీ తెలుసుకుంటారనమాట. సో దాంతో పాటు మనకి డైట్ ప్లాన్ ఇస్తారు అండ్ మనకి ఇంకేమైనా స్కిన్ టిప్స్ కావాలంటే అవి కూడా ఇస్తారు. మీరు ఏమేమి డైట్ ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి డైట్ ఫాలో అవ్వాలి, మీరు వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ ఎందుకంటే మన స్కిన్ కన్సర్న్స్ కి మన స్కిన్ గ్లో అవ్వడానికి ఇది కూడా ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. సో ఒక్కసారి మీరు కిట్ పర్చేస్ చేస్తే చాలు ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ ఆఫ్ కన్సల్టెంట్ వస్తుంది డర్మటాలజిస్ట్ నుంచి. వాళ్ళే మనకి అడుగుతారనమాట. మనం అపాయింట్మెంట్ గురించి మర్చిపోయినా కానీ వాళ్ళే మనకి నోటిఫై చేస్తారనమాట విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ దాని వల్లే నా స్కిన్ ఎంత ఇంప్రూవ్ అయిందో, ఎంత మంచి రిజల్ట్స్ చూపించిందో మీరు పర్టికులర్ గా నా వీడియోస్ లో చూస్తున్నారు కదా, నా స్కిన్ ఎంత మంచి గ్లోయిగా ఎంత మంచిగా అయిందో నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా రిజల్ట్స్ చూపించింది విచ్ ఈస్ వై ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని పర్టికులర్ గా చెప్తున్నాను ఇక్కడ. అండ్ మీరు నా వీడియోస్, పాత వీడియోస్, ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది నా స్కిన్ కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, చాలా ఇంప్రూవ్ అయింది అండ్ నేను చాలా రిజల్ట్స్ అయితే చూసాను అనమాట. అండ్ నేను ఇంకా మోర్ అప్డేట్స్ నా కమింగ్ వీడియోస్ లో కూడా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ ఆల్సో మీరు యాప్ లో చూస్తున్న 98% రివ్యూస్ అన్ని జెన్యూన్. ఆల్సో 98% పీపుల్ అంటున్నారు మా స్కిన్ కండిషన్స్ ఇంప్రూవ్ అయినాయి, మా స్కిన్ కన్సర్న్స్ అన్ని మంచి రిజల్ట్స్ చూపిస్తున్నాయి, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చాలా మెంబర్స్ షేర్ చేసుకున్నారు. ఎస్ గైస్, నేను కూడా జెన్యూన్ గా నేను కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ కస్టమైజ్ స్కిన్ కేర్ కిట్ అనేది మనకి రేంజెస్ ఫ్రమ్ 1500 to 2000 అనమాట. సో ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక్కొక్క స్కిన్ కేర్ కిట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా డెర్మటాలజిస్ట్. అంటే అది ఎట్లా బేస్ అయి ఉంటుంది అంటే మీ స్కిన్ కన్సర్న్, మీ స్కిన్ టైప్ మీద వాళ్ళు కస్టమైజ్ కిట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంతమందికి ఎక్కువ స్కిన్ కన్సర్న్స్ ఉంటాయి, కొంతమందికి చాలా తక్కువ స్కిన్ కన్సర్న్స్ ఉంటాయి. సో దాని బేస్ మీద ఎన్ని ప్రొడక్ట్స్, ఏమేమి ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్టా తక్కువ కాస్టా అనేది దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్ కి అనేది డిఫరెంట్ కస్టమైజ్ కిట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. బట్ రేంజెస్ ఫ్రమ్ 1500 to 2000. సో ఇది నాకు డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన నా పర్సనలైజ్, నా స్కిన్ కన్సర్న్ కి కావాల్సిన స్కిన్ కేర్ కస్టమైజ్ రొటీన్ కిట్ అనమాట. సో ఇందులో నాకు 4 ప్రొడక్ట్స్ వచ్చాయి విచ్ ఈస్ బెస్ట్. అసలు నాకు చాలా రిజల్ట్స్ చూపించినాయి అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తూ వచ్చాను. నేనైతే 100% గా ఈ బ్రాండ్ ని కానీ ఈ అప్లికేషన్ కానీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్యూర్ గా టచ్ చేయొచ్చు, డైరెక్ట్ మనకు డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తున్నారు విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ కదా. మనం లైవ్ గా వాళ్ళతో మాట్లాడొచ్చు అండ్ మనకి స్కిన్ కన్సర్న్ గురించి చెప్పొచ్చు అండ్ పర్సనల్ కిట్ అనేది మనం తీసుకోవచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ కి డిఫరెంట్ కన్సర్న్స్ ఉంటాయి కదా, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కస్టమైజ్ చేసి పంపిస్తారనమాట. మనం అది పర్చేస్ చేసుకొని మనం వాడొచ్చు. అండ్ దాంతో పాటు ఈ అప్లికేషన్ అనేది మనకి ఫ్రీ సర్వీసెస్ ఇస్తుంది. నాట్ ఓన్లీ మనం జస్ట్ ఒక కిట్ కొంటే చాలు, దాని తర్వాత మనకి ఫ్రీ సర్వీసెస్ వస్తాయి అనమాట. ఎవ్రీ మంత్ మనకి చెకప్స్ ఉంటాయి అనమాట. డర్మటాలజిస్ట్ నుంచి మనం కన్సల్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ వాళ్ళు మనకి ఫ్రీ కాస్ట్ లో మనం కన్సల్టేషన్ తీసుకొని మన స్కిన్ గురించి మాట్లాడొచ్చు. అండ్ దాంతో పాటు వాళ్ళు డైట్ ప్లాన్ ఇస్తున్నారు, వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలో చెప్తున్నారు విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ గైస్, కొంచెం టైం తీసుకొని మీరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా వెళ్ళి మీ కన్సల్ట్స్ తో మాట్లాడి డైరెక్ట్ గా లైవ్ గా డర్మటాలజిస్ట్ తో చాట్ చేసి మీరు కూడా కస్టమైజ్ చేయించుకోండి మీ స్కిన్ కన్సర్న్స్ కి తగ్గట్టు. సో నాకైతే ఇది 1499 రూపీస్ కి ఈ కిట్ వచ్చిందనమాట. సో మీ స్కిన్ కన్సర్న్ కి తగ్గట్టు 1500 నుంచి 2000 రేంజ్ వరకు ఉంటాయి. సో ఆ కిట్ ఒకటి కొనుక్కుంటే చాలు, మిగతాదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఆల్సో మీరు సోనీ 100 అనే కూపన్ కోడ్ ని యూజ్ చేయండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. మీకు 100% ఆఫ్ వస్తుంది విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ కదా. నేను యాప్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ ఆల్సో కమెంట్స్ లో పింగ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అప్లికేషన్ రైట్ నౌ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ దిస్ కూపన్ కోడ్ సోనీ 100. ఫస్ట్ టైం ఇట్లా మేము ముగ్గురమే పిల్లలం వచ్చాం, నేను అక్క సింధు. అండ్ మార్నింగ్ వద్దాం అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది, వచ్చేసరికి ఆఫ్టర్నూన్ దాటేసింది అనమాట. ఇంకా వెళ్ళాక నేను అక్క అజీజ్ ప్లాజో వెళ్దామా ఫస్ట్ లేకపోతే నగరి మార్కెట్ వెళ్దామా అని డిసైడ్ అవుతున్నాము. అక్క అజీజ్ ప్లాజో వెళ్దామా అని అన్నది, సుహాన్ బర్త్డేకి సంబంధించిన అన్ని తీసుకుందామని. బట్ అవన్నీ బ్యాగ్స్ పట్టుకొని తిరగలేమని చెప్పి ఫస్ట్ నగరి మార్కెట్ వచ్చాము జ్యువెలరీ షాపింగ్ చేయడానికి. ఇక్కడే స్టార్ట్ అనమాట నగరి మార్కెట్. మనకి గల్లీ లోపలికి వెళ్తే అన్ని జ్యువెలరీ షాప్స్, అన్ని బ్రైడల్ వెడ్డింగ్ ఒకేషన్స్ కి సంబంధించిన అమ్మాయిలకు అన్ని దొరికేస్తాయి అనమాట ఇందులో.
ఇందులో మనకి బొట్టు నుంచి అన్ని ఉంటాయి. ఒక వెడ్డింగ్ కి ఒకేషన్ కి కావాల్సిన అమ్మాయిలకి అన్ని ఉంటాయి. ఈవెన్ కాస్మెటిక్స్, స్కిన్ కేర్ ఇవి కూడా దొరికేస్తాయి అనమాట మనకి. అండ్ నేనైతే చాలా సార్లు బేగం బజార్ ఎక్స్ప్లోర్ చేసి చాలా వీడియోస్ పెట్టాను. నా వీడియోస్ లో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. కొన్ని చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, నా వీడియోస్ లో చాలా ఉంటాయి. సో ఇది కూడా ఒక ఎక్స్ప్లోర్ వీడియోనే. అండ్ ఫైనల్ గా నా ఫేవరెట్ షాప్ బేగం బజార్ లో పాకిజా ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాను. ఈ షాప్ గురించి నా వీడియోస్ లో నేను చాలా సార్లు షేర్ చేసుకున్నా, మీకు గుర్తుంటే చాలా వీడియోస్ లో చెప్పాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటది, ట్రెండింగ్ గా ఉంటది. ఒక బ్రైడల్ కి కావాల్సిన అన్ని ఇక్కడ దొరికేస్తాయి అనమాట. మనకి వెడ్డింగ్ ఉందంటే ఇక్కడికి వస్తే చాలు, అన్ని ట్రెండింగ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. అండ్ నేను కూడా నా ఫ్రెండ్ వెడ్డింగ్ కి ఇక్కడే తీసుకుందామని వచ్చాను. సో నా ఫ్రెండ్ వెడ్డింగ్ వచ్చేసి నైట్ అనమాట. సో నేను డైమండ్స్ కలెక్షన్ ని చూసాను అనమాట పర్టికులర్ గా. సో డైమండ్స్ లోనే తీసుకుందాము ఏదైనా సెట్ అని చెప్పి చూస్తున్నాను. చాలా వెరైటీస్ చూసాను అనమాట. బట్ ఫస్ట్ ఏది వేసుకున్నా, ఫస్ట్ ఏది నచ్చినా అదే లాస్ట్ కి మనకు అదే కావాలనిపిస్తుంది కదా. నాకు కూడా అదే అయిందనమాట. ఇది ఫస్ట్ వేసుకున్నాను నేను, ఇప్పుడు చూపిస్తుంది అదే లాస్ట్ కి అదే నచ్చింది అనమాట నాకు. అండ్ మా అక్కకి సింధు కూడా అదే నచ్చింది అనమాట. ఎన్ని వేసుకున్నా అదే బాగుంది అని అనుకున్నాము చాలా సార్లు. చాలా బాగుండే. ఫస్ట్ నేను మైండ్ లో పెట్టుకున్నాను అనమాట, ఇట్లా 3 layers 2 layers ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా డైమండ్ కలెక్షన్ లో, అట్లానే తీసుకుందామని ఫస్ట్ ఫిక్స్ అయ్యాము. బట్ ఇది చూడగానే అసలు ఫుల్ అట్రాక్షన్ అనిపించింది, చాలా బాగుండే. ఇంకా 3 layers 4 layers లో చాలా ట్రై చేశాను, బట్ అదే చాలా నచ్చింది మాకు. అండ్ చాలా బాగుంది కూడా. పాకిజా ఫ్యాషన్స్ లో క్వాలిటీ బెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైజెస్ డైరెక్ట్ లైవ్ గా డిస్ప్లే చేస్తారనమాట. మనకి ఇందాక చూపించాను కదా ఫస్ట్ లో, ఒక నెక్లెస్ మీద డైరెక్ట్ అక్కడ షార్ట్ నెక్లెస్ ఇంత, లాంగ్ నెక్లెస్ ఇంత అని ప్రైజెస్ డైరెక్ట్ గా లైవ్ గా మనమే చూసుకోవచ్చు అనమాట. విచ్ ఇస్ ద బెస్ట్ పార్టీ షాప్ లో. అండ్ టోటల్ మొత్తం అన్ని తీసుకున్నాను అనమాట నేను. ఒక వెడ్డింగ్ కి కావాల్సిన అన్ని తీసుకున్నాను ఇందులో. ఇప్పుడు లాంగ్ నెక్లెస్ చూస్తున్నారు కదా, అది పాపడ బిల్ల, కమ్మలు అంటే ఎట్లాగో నెక్లెస్ కే వస్తాయి, చెంపసరాలు, బ్యాంగిల్స్, వడ్డానం, ఇవన్నీ నేను సీజర్స్ లోనే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను లుక్ అట్లనే ఊహించుకున్నాను, నైట్ వెడ్డింగ్ కదా. అండ్ నా శారీ కూడా పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట జ్యువెలరీ. పోను మీరు వీడియోస్ లో చూస్తారు కదా నా లుక్ ఎట్లా వచ్చింది వెడ్డింగ్ అని చెప్పేసి. నాకైతే చాలా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది వీళ్ళ దగ్గర. అండ్ టోటల్ గా ఎంత ప్రైస్ అయింది అనేది నేను లాస్ట్ లో షేర్ చేసుకుంటాను. ఏది అనుకొని వచ్చానో అది నాకు దొరికేసింది అనమాట. ఇంకా చాలా వెరైటీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా ప్రైజెస్ అలా డిస్ప్లే చేశారు. 5,000, 3,900 అని, 4,000 ఇట్లా డిఫరెంట్. ఒక్కొక్క నెక్లెస్ కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటది. నెక్లెస్ కి డిఫరెంట్, లాంగ్ దానికి డిఫరెంట్, లేయర్స్ కి డిఫరెంట్, చాకర్స్ కి డిఫరెంట్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజింగ్ ఉందన్నమాట. మేమైతే చాలానే ట్రై చేసాం. అక్క అది ట్రై చేయి, ఇది ట్రై చేయని బ్లౌజ్ పీస్ పట్టుకొని వచ్చి దాన్ని పెట్టి ఏది మ్యాచ్ అవుతుంది, ఏది బాగుంది అని చూసుకుంటున్నాం. బట్ ఎన్ని చూసినా ఫస్ట్ చూసింది నచ్చుతుంది అనుకుంటారు కదా, అట్లనే జరిగిందనమాట మాకు కూడా. అండ్ అక్క అయితే అన్ని పెట్టి చూస్తుంది అనమాట, ఏది బాగుంది అని చెప్పేసి. మేము ముగ్గురమే పిల్లలం వచ్చాం కదా, మమ్మీ వాళ్ళకి కాల్ చేసి ఏది బాగుంది ఏది అంటే, అండ్ మమ్మీ ఇంకా కొన్ని ట్రై చేసి చూడు, ఫస్ట్ నచ్చింది అలా తీసుకోకు, ఇంకా ట్రై చేసి చూడు అంటే ఇంకా ట్రై చేసాము అనమాట. చాలానే ట్రై చేసాము. ఇట్లా పెట్టి కూడా చూసాము, షార్ట్ది లాంగ్ది పెట్టి కూడా చూసాము. బట్ అంతగా నాకు ఎక్కట్లేదు. ఫస్ట్ చూసిద్దే ఫుల్గా నచ్చింది నాకైనా, అక్కకైనా, సింధుకైనా. సో చూడండి ఇప్పుడు మా అక్క కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అంత బాగాలేదు ఇది అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చూడండి. సో ఇదే అనమాట, అది ఫస్ట్ చూసింది. లాంగ్ నెక్లెస్ కి షార్ట్ది కూడా పెట్టి చూసాం, బట్ అదంతగా ఎక్కట్లేదు. ఒక్కటే వేసుకుంటే చాలు అనిపించింది. ఆ లాంగ్ది 3 layers ది అదొకటే చాలా బాగుంది అనమాట. ఇంకా డిఫరెంట్ కూడా ట్రై చేసాం. పైన లైక్ చాకర్ లాగా పెట్టి కింద లాంగ్ ఇట్లా కూడా చూసాము. చాలా హెవీగా అయిపోయింది అనిపించింది. అండ్ ఆ చాకర్ కూడా చాలా క్యూట్ గా బాగుంది అనమాట. అది కూడా వేసుకోవచ్చు తీసుకొని, మంచిగా సింపుల్ శారీస్ మీద చాలా బాగుంటది అనిపించింది. అండ్ కాస్ట్ కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ గానే ఉంటది అనమాట. అండ్ ఇదనమాట ఫైనల్ గా అదొకటి ఫైనలైజ్ చేసి తీసేసుకున్నాము. అండ్ మొత్తం కలిపి నాకు 7,000 చేంజ్ అయిందనమాట. ముక్కుపుడికి ఒకటి అండ్ చెంపసరాలు ఒకటి నేను బయట తీసుకున్నాను. అండ్ లుక్ ఎట్ ద క్రౌడ్ గాయస్. కింద 1 gram గోల్డ్ దగ్గర అయితే అసలు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, చాలా క్రౌడ్ ఉండే. అండ్ ఇక్కడ చాలా బాగుంటది, అందుకే చాలా మెంబర్స్ వస్తారనమాట ఇక్కడికి. ఖచ్చితంగా మీరు కూడా ఏమైనా ఒకేషన్స్ కోసం ఇట్లా కొనుక్కోవాలనుకుంటే జ్యువెలరీ ఖచ్చితంగా ఒకసారి పాకిజా ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకా కావాల్సిన వెడ్డింగ్ కి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ చూస్తూ షాపింగ్ చేస్తూ వచ్చామన్నమాట. కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ. అప్పటికే లేట్ అవుతుంది మాకు యాక్చువల్ గా. మెస్సీ బ్రెడ్ వస్తుందా? కర్లీ కర్లీయా? కర్లీ అయితే వస్తుంది. వాలెట్దే పిచ్చి.
పెద్ద పెద్ద జ్యువెలరీ ఇట్లా స్టోర్సే కాకుండా ఇట్లా బయట కూడా సైడ్స్కి పెడతా ఉంటారు. బట్ అంతగా క్వాలిటీ ఉండే అనిపిస్తాయి నాకు ఇక్కడ. ఆ స్టోర్స్లో అయితే కొంచెం బాగుంటాయి క్వాలిటీ అండ్ ట్రెండింగ్ పీసెస్ ఉంటాయి అనిపిస్తాయి. ఇట్లా సైడ్కి రోడ్ సైడ్కి పెట్టిన ఏంటంటే లైక్ క్వాలిటీ అంత ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కాదనమాట. అండ్ ఇక్కడ నా కళ్ళు మెహందీ స్టిక్కర్స్ మీద పడ్డాయి. ఇవి నేను సెకండ్ ఛానల్లో ఆల్రెడీ చేస్తున్నాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. చాలా టైప్ ఆఫ్ స్టిక్కర్స్ అవైలబుల్గా ఉండే అనమాట. ఎవరైనా అసలు మెహందీ పెట్టుకోవాలి టైం లేదు ఒకేషన్స్కి అన్నప్పుడు ఇట్లాంటి స్టిక్కర్స్ కొనుక్కుంటే చాలు. అండ్ బేగం బజార్లో ఇట్లాంటివి మనకు చాలా తక్కువ ప్రైస్కి దొరికేస్తాయి అనమాట. నార్మల్గా ఆన్లైన్లో అయితే కొంచెం 100, 150, 200 అని చెప్తారు. ఇక్కడ మనకి 30 రూపీస్ 40 రూపీస్లో వచ్చేస్తాయి స్టిక్కర్స్. సో మంచిగా క్యూట్గా ఉన్నాయి, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను నేను. బేగం బజార్కి ఎప్పుడు వచ్చినా ఒక లిస్ట్ రాసుకొని రావాలి, లేకపోతే మనకు కావాల్సినవి కాకుండా ఏవేవో తీసుకుంటాం కన్ఫ్యూజ్ అయ్యి. అందుకే నేను లిస్ట్ రాసుకొని వచ్చాను ఈసారి పర్టికులర్గా, ఎందుకంటే ఎక్కువ నాదే షాపింగ్ ఉంది కాబట్టి. ఎవ్రీ టైం మా వాళ్ళు షాపింగ్ చేస్తాను, నేను ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ పెట్టాను కదా చాలా, వాళ్ళు షాపింగ్ చేస్తాను. నేను అంతగా చేయకుండా కొన్ని చేస్తుండే, వాళ్ళు షాపింగ్ చేస్తుండే, నేను ఎక్స్ప్లోర్ వీడియో ఖచ్చితంగా పర్టికులర్గా తీస్తుండే. బట్ ఇప్పుడు నేనే ఎక్కువ షాపింగ్ చేస్తున్నాను కదా, అట్లా నాకు ఎక్స్ప్లోర్ చేస్తూ షాపింగ్ చేస్తూ వీడియో తీయడం అంటే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే షాపింగ్లో డీప్గా మునిగిపోయాను అనమాట నేను, ఏమేమి తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అని చెప్పేసి అట్లా. సో ఎక్స్టెన్షన్స్ కూడా తీసుకున్నాను అనమాట వెడ్డింగ్కి పెట్టుకోవడానికి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఈ జుమ్కాస్ తీసుకున్నాను. నేను రీసెంట్గానే గెట్ రెడీ విత్ మీ పెట్టినప్పుడు అడిగారు ప్రైస్ ఎంత ఏంటి అనేది. సో ఇది వచ్చేసి నాకు 250 ఆ రేంజ్లో వచ్చిందనమాట. 250-300 రేంజ్లో వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి, అందుకే ఎంత కాస్ట్ అయినా కానీ తీసుకుందాం అని అనుకున్నాను. చాలా బాగుండే ప్రిటీ కలెక్షన్ ఉండే అనమాట ఈ క్యూట్ షాప్లో. అండ్ ఇక్కడ నేను ఇన్విజిబుల్ చైన్స్ కూడా బేగం బజార్లో తీసుకున్నాను చెప్పాను కదా, ఆ ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను. హల్దీకి ఇంకా పెళ్లి కూతురు ఈవెంట్కి ఇన్విజిబుల్ చైన్స్ వేసుకున్నాను కదా, మీరు నాకు గెట్ రెడీ విత్ మీస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, అవి ఇక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ జుమ్కాస్ కూడా ఇక్కడే తీసుకున్నాను. చాలా బాగుండే అనమాట కలెక్షన్ అయితే, నాకు ఇక్కడ చాలా నచ్చింది. అండ్ దాని తర్వాత లేసెస్ కోసం అయితే వెళ్ళాము నడుచుకుంటూ. అట్లా ఒక షాప్ కనిపించింది, ఇందులో మగ్గం వర్క్ లేస్ కోసం చూస్తున్నాను అనమాట. శారీకి బార్డర్కి వేపిద్దామని మమ్మీ పర్టికులర్గా చెప్పింది, మగ్గం వర్క్ లేసే కావాలి, అది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం దాంట్లో కలిసిపోయేటట్టు తీసుకురా అని చెప్పింది అనమాట. సో అందుకే దానికోసం వెతికాము. అండ్ నాకు టోటల్ బెండల్ అక్కడ 500కి దొరికిస్తుంది అనమాట మగ్గం వర్క్ లేస్. అండ్ ఇక్కడ ఏంటంటే వేరే లట్కన్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ వాళ్ళు రిటైల్గా ఒక పీస్ ఇయ్యని అన్నారు, మొత్తం బాక్స్ ఇస్తా అన్నారు. అందుకే ఇంకా వేస్ట్ అయితే అని చెప్పేసి తీసుకోలేదు. అక్కడ మగ్గం వర్క్ లేస్ అయితే మంచిగా దొరికిస్తుంది నాకు. 9 మీటర్స్ ఏమో బెండల్ 500కి దొరికింది అనమాట. చాలా బాగుండే, నా శారీకి కూడా చాలా మంచి లుక్ వచ్చింది దానివల్ల. అండ్ ఇంకా ఇక్కడ షాపింగ్ అయింది. అట్లా నడుచుకుంటూ కొంచెం దారి కూడా తప్పాము. ఇంకా మళ్ళీ నడుచుకుంటూ అజీజ్ ప్లాజాని వెతుకుతున్నాం అనమాట. అండ్ మేము వచ్చేసరికి ఇక లేట్ అయిందని చెప్పాం కదా, ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఏదైనా అని చెప్పి ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఆల్రెడీ చీకటి అయిందనమాట. బట్ ఇంకా అట్లా నడుచుకుంటూ ముగ్గురం ఇంకా వెళ్తున్నాం అనమాట ఎక్స్ప్లోర్ చేస్తూ. అండ్ ఫైనల్గా అజీజ్ ప్లాజాకి అయితే రీచ్ అయ్యాము. ఇది మనకి ఎంట్రన్స్ అనమాట అజీజ్ ప్లాజాది. ఇక్కడ మనకి హోల్సేల్లో అన్ని దొరుకుతాయి, లైక్ బర్త్డే పార్టీస్కి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్కి కావాల్సిన అవి డెకరేషన్ ఐటమ్స్ కానీ, అండ్ మళ్ళీ స్కిన్ కేర్, కాస్మెటిక్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. అండ్ స్టేషనరీ అయితే చాలా క్యూట్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి అనమాట. లోపలికి వెళ్ళి ఏ షాప్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్దామని మా అక్క డిసైడ్ అవుతుంది. సో మేము చూస్తున్నాం అన్ని షాప్స్, అటు ఇటు ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి, ఏదో హోల్డ్ హిందీ మూవీస్లో ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. ఇందాక మనం అజీజ్ ప్లాజా ఎంటర్ అయ్యాం కదా, అక్కడ లెఫ్ట్ సైడే క్యూట్ షాప్స్ ఉంటాయి, అందులో స్టేషనరీ ఎంత క్యూట్ ఉంటాయి, మిర్రర్స్, బాటిల్స్ అన్ని చాలా క్యూట్ ఉంటాయి అనమాట. ఎంతో తీసుకోవాలని ఇట్లా కరిగిపోతాను నేను, బట్ మా అక్క నన్ను ఆపేసింది అనమాట. మంచి పని చేసింది అనుకున్నాను, ఎవ్రీ టైం ఏదో ఒకటి తీసుకొని వెళ్తా ఉంటాను అలా. అండ్ ఇక్కడ లంచ్ బాక్సెస్ తీసుకుందామని వచ్చాము. సుహాన్కి ఇంకా మా డాడీకి తీసుకుందనమాట అక్క. అండ్ ఏంటంటే సుహాన్ బర్త్డే కదా, అక్క ఎట్లా అంటే ఎవ్రీ బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వాడికి యూస్ఫుల్ అవ్వాలి, స్కూల్కి తీసుకెళ్లేటట్టు ఉండాలి, అలా చూస్తుంది అనమాట. ఇప్పుడు లంచ్ బాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా. సో మీకు తెలిసినట్టయితే సుహాన్ బర్త్డే వ్లాగ్ చూస్తే మీకు తెలుసు, మేము అందరం గిఫ్ట్స్ ఇస్తాం సుహాన్కి. సో అందులో యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి, అట్లనే టాయ్స్ కూడా ఉంటాయి అనమాట. వాడికి రిమోట్ కార్డ్స్ అంటే పిచ్చి, ఫుల్ రిమోట్స్ కార్డ్ తీసుకున్నాం. ఆ బర్త్డే గిఫ్ట్స్లో ఓపెనింగ్లో చూస్తుంటే ఆ గిఫ్ట్స్ అన్నీ బేగం బజార్లో తీసుకున్నాయి అనమాట. మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి, మంచి క్వాలిటీ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ దండలు ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగుండే. అండ్ మాకు యాక్చువల్లీ ఆకలిస్తుంది అనమాట. సర్లే ఇక్కడ ఏదో చిన్నగా చాట్ ఉంది కదా తీసుకుందామని తీసుకున్నాము. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసి నాకు ఎంత నచ్చిందంటే, అండ్ బ్యూటిఫుల్ అస్థెటిక్ పిక్చర్ వచ్చింది నాకు ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది. ఓల్డ్ హీరోయిన్ హిందీలో ఉంటారు కదా అట్లా అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత స్టేషనరీ షాప్స్ తిరుగుతున్నాము, అక్కకి కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కావాలి సుహాన్ కోసం అని చెప్పి. అండ్ సుహాన్ కన్నా ఎక్కువ మా అక్కకే ఇష్టం స్టేషనరీ ఐటమ్స్. సో నాకు కూడా క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కూడా చాలా బాటిల్స్ చూశాను. అండ్ కొన్ని షాప్స్లో ఏంటంటే వాళ్ళు కొన్ని ఏంటి మ్యాక్సిమం అన్ని షాప్స్లో ఎక్కడ వాళ్ళు రిటైల్గా ఇయ్యని అన్నారు, 1 పీస్ 2 పీస్ హోల్సేల్గానే ఇస్తాము అన్నారు అనమాట. చాలా డిసప్పాయింట్ అయినాం దానికైతే మేము. మా కాలైతే డెడ్ అసలు. ఆ రోజు ఎన్నిసార్లు పైకి ఎక్కి కిందకి
దిగి మళ్ళీ కింద షాప్ ఉందని కిందకి దిగి మళ్ళీ పైన షాప్ ఉందని పైనకి ఎక్కి అట్లా ఎన్నిసార్లు పైనకి ఎక్కి కిందకి దిగినామో మాకే తెలియదు. ఎందుకంటే పర్టికులర్గా షాప్స్ ఎక్కడ ఉంటాయో మాకు అంతగా ఐడియా లేదు కాబట్టి, పిల్లలమే వచ్చాం కాబట్టి ముగ్గురం అసలు ఎన్నిసార్లు తిరిగినామో తిప్పి 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 మళ్ళీ అక్కడికి రావాలి, మళ్ళీ తిరగాలి. ఎందుకంటే అజీజ్ ప్లాజా చాలా పెద్దది, చాలా షాప్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ ఏం దొరుకుతాయి అనే దాన్ని చూడడానికి అంతా తిరగాల్సి వచ్చింది. అండ్ ఇది గుర్తుందా, చిన్నప్పుడు ఇట్లా హోల్లో నుంచి చూస్తే ఇట్లా రౌండ్గా తిరిగే అది ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చిన్నప్పుడు అన్నీ నాస్టాల్జియా లాగా అనిపించినాయి అనమాట. ఎంత క్యూట్ స్టఫ్ ఉందంటే గాయ్స్, చిన్నపిల్లలు వస్తే ఈ షాపుల నుంచి కదలరేమో, నేనే కదలట్లేను, ఇంకా వాళ్ళేం కదులుతారు అనిపించింది. అవేమో హైలైటర్స్ అంట, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ క్యూట్ స్టఫ్ చూస్తే నాకైతే క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నా చేతిలో పెట్టుకున్న వెట్ టిష్యూస్ ఉన్నాయి కదా, అదైతే చాలా బాగున్నాయి. అవి మీషోలో కూడా అవైలబుల్గా ఉండే, కానీ బేగం బజార్లో మనకు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ యూనో కార్డ్స్ కూడా తీసుకున్నాను నేను. ఈ పర్టికులర్ షాప్లో స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి. అండ్ మీరు అయితే లైక్ బర్త్డే పార్టీస్ చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇట్లా బేగం బజార్ వచ్చి తీసుకున్నారనుకో బెస్ట్. అసలు అన్ని డిఫరెంట్ కైండ్స్వి ఒక దాంట్లో ప్యాక్ చేసి ఇస్తే చూసే వాళ్ళకి బాగుంటుంది, ఇచ్చే వాళ్ళకి బాగుంటుంది. అండ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కదా చిన్నపిల్లలు. చాలా క్యూట్గా ఉంటాయి కదా, మంచిగా అనిపిస్తాయి అనమాట. నాకైతే ఎంత నచ్చినాయో. నేను సపరేట్గా షార్ట్ కూడా షూట్ చేస్తున్నాను అనమాట. అందుకే గోప్రో అక్కడ పెట్టేసి లాంగ్ వీడియో షూట్ చేస్తూ షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాం ఇక్కడ. ఎంత క్యూట్ స్టఫ్ ఉందో. నాకైతే అసలు నేను ఇట్లాంటి షాప్స్కి వస్తే చిన్నపిల్లని అయిపోతా, నాకు అది కావాలి ఇది కావాలి అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే అనమాట. నేను మా అక్క ఇవన్నీ మాకు ఇష్టం. పెద్ద ఉంటుండే, చిన్న ఉంది అది. చిన్నప్పుడు నేను ఇది వాడాను గ్యాస్. స్టేషనరీకి వస్తే నేను చిన్నపిల్లని అయిపోతాను. ఎంత బాగుందో. అండ్ దాని తర్వాత బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. అండ్ బ్రైట్ టు బి కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. మీకు గుర్తుంటే నేను మా ఫ్రెండ్ బ్రైట్ టు బి చేసినప్పుడు అందరూ చెప్పాను బేగం బజార్లో తీసుకున్నాను, ఇక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ గోప్రో కూడా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ మేము కూడా ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే బ్యాగ్స్ పట్టుకొని షూట్ చేస్తూ షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. అసలు ఎన్ని బ్యాగ్స్ ఎన్ని కవర్స్ అయినాయంటే అసలు ఫుల్ కవర్స్ అయినాయి అనమాట మాకు పట్టుకోవడానికి. ఉన్నది ముగ్గురం, అన్ని బ్యాగ్స్ అన్ని కవర్స్ పట్టుకొని తిరగాలంటే అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా ఇట్లా చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయని చూసుకుంటూ వెళ్ళాము. అండ్ దాని తర్వాత కాస్మెటిక్స్ తీసుకుందామని కాస్మెటిక్ షాప్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి రామ్దేవ్ కాస్మెటిక్ సెంటర్ అనమాట పేరు. సో ఇక్కడ మంచిగా ఉన్నాయి, స్కిన్ కేర్ కానీ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ కానీ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. నేను చాలా వరకు ఇక్కడ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నా మేకప్ వీడియోస్ చూస్తున్నారు కదా మీరు, అండ్ క్వాలిటీ కూడా చాలా నచ్చింది అనమాట. ఇక్కడ కూడా నేను చాలానే పర్చేస్ చేశాను అనమాట. స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ చాలానే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఆన్లైన్ కన్నా కొంచెం తక్కువనే ప్రైస్ పడుతుంది. అండ్ మంచి పెద్ద బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉండే. అండ్ అక్కడ షాపింగ్ అయిపోయాక ఇప్పుడు ఫైనల్గా సుహాన్ పాపు గిఫ్ట్స్ తీసుకుందామని వచ్చాము. అండ్ ఇక్కడ రిమోట్ కార్డ్స్ చెప్పాను కదా, వాడికి పిచ్చి అనే రిమోట్ కార్ కావాలి అంటుందని చెప్పి ఇట్లా రిమోట్ కార్డ్స్ అన్ని చెక్ చేపిస్తున్నాం అనమాట తీసుకొని. అండ్ ఈ చిన్న షాప్ అయినా కానీ ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిమోట్ కార్డ్స్ ఉండే, సో ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఈ బర్త్డేకి సుహాన్ పాపుకి చాలా రిమోట్ కార్డ్స్ గిఫ్ట్స్ ఇచ్చేసాం మేమైతే. అండ్ దాంతో పాటు మా తమ్ముడికి కూడా రిమోట్ కార్డ్స్ అంటే పిచ్చి. అందరు అబ్బాయిలకి రిమోట్ కార్డ్స్ అంటే పిచ్చి ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉండే. వాడు వీడియో కాల్ చేసి మరి చూపించుకున్నాడు మా తమ్ముడు. ఇదే ఇంకా కొన్ని షాప్స్కి వెళ్ళాం. దాని తర్వాత నేను అప్పటికి షూటింగ్ ఆపేసాను ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.